మీరు అన్నారు రైతు బంధు కింద 6 ఏళ్లుగా తెలంగాణ గతంలో ఉన్న ప్రభుత్వం 6 ఏళ్ల కాలంలో 72,000 కోట్లు ఇచ్చింది రైతులకు. రైతు బంధు ద్వారా అందించాము. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నుంచి ఇది మొదటి దసరా. ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఇప్పటికీ అందించలేదు. రుణమాఫీ చేసినట్లు దేశం మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు. ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అని చెప్పి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో సో మీరు కాదు, మీరు వినండి. రైతు రుణమాఫీ అన్నారు, అది 50% అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అట్ ద సేమ్ టైం దేశ ప్రధాని కూడా మీరు చేయట్లేదని అంటున్నారు. ఇక ఇప్పుడు 6 ఏళ్ళుగా ఏదైతే రైతు బంధు సాయం రైతులకు ఇచ్చారు, మరి మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. మొదటి దసరా పండుగకి మీరు పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు. సో దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చింది. సో దీనికి ఏం చెప్తారు చెప్పండి. ఒకటి శ్రీనివాస్ గారు, హరీష్ రావు గురిగింజ గుమ్మడికి చెందనగా మాట్లాడొద్దు. ఆ రోజు రైతు బంధు ఇచ్చిర్రు. ఎవరికి ఇచ్చిరండి? బడా వ్యాపారవేత్తలకు ఇచ్చారు. ఆ రోజు ఎవరికి ఇచ్చిరండి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇచ్చారు. రంగారెడ్డి చుట్టుపక్కల, రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు బంధు రైతు. మల్లారెడ్డి గారు కూడా రైతు బంధు అరువులా అండి? మల్లారెడ్డి గారు రైతు బంధువులు అరువులా చెప్పండి. మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు. కొన్ని ఎకరాలు సన్నకారు రైతుకా లేకుంటే పెద్ద రైతుకా, ఎన్ని ఎకరాల రైతుకి ఇవ్వాలని ఏది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కానీ గతంలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి సోనియా గాంధీ 16,000 కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలకు, అదే విధంగా మంత్రులకు ఇలా కోట్ల రూపాయలు తీసుకున్న చందనము మీ మీడియా ద్వారా మనం వినలేదా? మనం చూడలేదా? మేము అట్లా చేయలేదండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే సమస్య లేదు. ఎందుకు రుణమాఫీ విషయానికి కోతలేమంటే గత ప్రభుత్వం చేసిన తప్పును రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకోలేదు. మనం చూసాము, మంత్రులు కూడా రుణమాఫీ తీసుకున్నారు, అధికారులు రుణమాఫీ తీసుకున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తీసుకున్నారు. మీరు వస్తే, మీ టీవీ ఛానల్ వస్తే ఇదే భూదాం పోచంపల్లి కానీ, మేడ్చెల్లి కానీ, అదే విధంగా శంషాబాద్ కానీ, అదే విధంగా ఈ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ప్రాంతాలకు తీసుకపోదాము. 100 ఎకరాల ఉన్నోనికి రైతు బంధు ఇచ్చారు, ఎకరా ఉన్నోనికి ఇచ్చారు. దానివల్ల ప్రజాధనాన్ని లూటైందే తప్ప అరువులైన రైతులకు ఏ విధంగా మీరు రైతు బంధు ఇచ్చారో తేట తెల్లం చేయవలసిన అవసరం ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అంటే ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా అది రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక గైడ్ లైన్స్ తయారు చేసుకొని రేపు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బంధు కూడా త్వరలోనే చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే విధంగా హరీష్ రావు గారు, మీరు ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు, ఏదో మీకు ఏంటంటే మీకు అధికారం కోల్పోయి సోయి తప్పి మాట్లాడుతున్నారు. మీరు కానీ కేటీఆర్ గారు కానీ, నిన్న మనం చూసినాం, మనం ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏం చేస్తున్నారండి? ఇవాళ డిసెంబర్ 7 తారీఖు నాడు మొదలైన మా ప్రభుత్వం ఏదైతే ప్రమాణం స్వీకారం చేసింది నిరుద్యోగుల డిసెంబర్ 7వ తేదీన మీరు అధికారం చేపట్టారు. ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ మీరు ఎన్నికల సమయంలో ఇదే ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో డిసెంబర్ 9 రోజునే నేను పంట రుణమాఫీకి సంబంధించి చేసేస్తానని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం 15/8/2024 అంటే 2023లో మీరు 7 డిసెంబర్ రోజు అధికారంలోకి వచ్చారు. 15/8 వరకు కూడా మీరు ఈ ఏదైతే రుణమాఫీ విషయంలో రైతుల నమ్మకం పొందడానికి అని చెప్పి మరొకసారి మీరు హామీ ఇచ్చారు. అయితే 25/9/2024న హరీష్ రావు గారు ఆర్టీఐ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం మేరకు మాత్రమే ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నాడు. మీరు చేసిన దాంట్లో కూడా 5,74,000 మంది ఉంటే ₹1,00,000 లోపు మీరు కేవలం 299 మందికి మాత్రమే చేశారు. తర్వాత 2,62,000 మంది 1,00,000, తర్వాత 2 లక్షల వాళ్ళు 1,65,000 ఉండగా 62,000. సో మొత్తానికి మీరు చేసింది 3 లక్షలు, అలాగే 430, అలాగే దీంతో అంటే ఒక 5 లక్షల మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేశారు. దీంట్లో మీరు కావాలని ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నారు, నాయకులు ఒకటి చెప్తున్నారు, మంత్రులు ఒకటి చెప్తున్నారు. సో ఇంకా రైతులను ఆందోళన గురి చేస్తున్నారు. ఇక రుణమాఫీ అవుతుందా కాదా అనే డైలమాలో కూడా మరి రైతులు ఉన్నారు. మరి దసరా పండుగ కూడా వచ్చింది, రైతు భరోసా కూడా ఇస్తున్నారు. మీరు రైతు బంధు వాళ్ళు పంటకు 5,000
2 సార్లు ఇస్తే 10,000 ఇస్తారు కానీ మేము 15,000 ఇస్తామని చెప్పారు. ఆ రైతు భరోసా ఊసు లేదు. సో దీంట్లో మరి దసరా వచ్చింది, పంట పెట్టుబడి సాయం లేకుండా గతంలో మరి 6 ఏళ్ళు తీసుకున్న తెలంగాణ రైతులు అయితే ఇప్పుడు మరొకసారి కూడా ఎదురు చూస్తున్నారు. సో మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అక్కడ డబ్బులు లేవా, లేకుంటే మీరు రైతులకు చెప్పడం లేకనా, ఎక్కడ లోపం జరుగుతోంది? ఈ రాష్ట్రంలో 22,22,667 మంది రైతులకు రుణమాఫీ, 17,000 కోట్ల 869 కోట్ల బదిలీ చేశాము. అదే మీ 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 ఎవరైతే రాలేదో వాళ్ళదే కదా ఇప్పుడు అసలు వీళ్ళు కోడి చేస్తున్నది. ఎవరికైతే రాలేదో, ఎవరైతే మేము అరువులో అనుకున్నామో దాంట్లో కొంతమంది నకిలీలు వచ్చారు కాబట్టి మళ్ళా రీసర్వే చేసి ఎవరైతే అరువులు అంటే కోట్ల శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆగస్ట్ వెళ్ళిపోయింది, నిరంతర ప్రక్రియ. సెప్టెంబర్ కూడా హరీష్ రావు చెప్పాలని రూల్ ఉందా మాకేమైనా? మా వెసులుబాటు చూసుకొని రైతుల కష్టాలు చూసుకొని రైతులకు ఏ టైంలో ఏం కావాలా, ఖరీఫ్లో ఏం కావాలా, ఏ పంట పొలాలు ఏం కావాలనేది ముఖ్యమంత్రికి తెలిసినంత హరీష్ రావుకి ఏం తెలుసు అండి? ముఖ్యమంత్రి గారు ఒక రైతు కుటుంబం బిడ్డే, రైతు బిడ్డే కాబట్టి వ్యవసాయం గురించి తెలుసు, వ్యవసాయం నాట్లేసేది ఏం తెలుసు, వ్యవసాయం గొంగట అంటే తెలుసు, నాగలంటే ఏందో, కర్ర అంటే తెలిసిన వ్యక్తి ఇలా ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టంగా భావించాలి. కానీ ఇలా ఏదో మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా విమర్శించాలి, విమర్శించకపోతే మన ఉనికికే ప్రమాదం అన్నట్టు హరీష్ రావు గారు మాట్లాడితే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇప్పటికే ప్రతిపక్ష హోదా, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇయ్యారు. మేమేమంటున్నాము శ్రీనివాస్ గారు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ ట్రెజరీలో దాగి ఉన్నాయి. కనుకనే మేము 3 సార్లు దఫాలుగా ఈ రుణమాఫీ చేసినాము. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఏదో స్థానిక నాయకులు మాట్లాడినట్టుగా ఏదో చిన్న రాజకీయం కోసం, ఒక రాష్ట్ర ఎన్నికల కోసం మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుల పాలవుతారన్న సంగతి కూడా వారు మర్చిపోయి ఒక మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ తెలంగాణ అంశాన్ని చేసిరంటే తక్షణమే స్పందించిన మా మంత్రి మండలి గాని, మా గౌరవ ముఖ్యమంత్రి గాని లేఖ ద్వారా వారికి పంపించి తెలంగాణ వెబ్సైట్లో పెట్టి ఇలా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యొక్క రుణమాఫీని ఆదర్శంగా తీసుకుంటే తప్ప ఇంకొకటి కాదన్న సంగతి కూడా. ఇంకొకటి మీకు చెప్పాలి శ్రీనివాస్ గారు, వీళ్ళు ఎంతైతే రెచ్చగొడుతారో ప్రతిపక్షాలు, రైతుల వల్ల మాకేమైనా వ్యతిరేకత ఉందా? వీళ్ళకు దాదాపు 7 నుంచి 8 నెలలు 9 నెలలు అవుతుంది, దాదాపు ఇంకా 4 నెలలు అయితే 2 నెలలు అయితే సంవత్సరం. ఏ రైతు అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్లోగన్ చేసిందా? ఏ నిరుద్యోగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ధర్నా చేసిందా? ఏ ధర్నా చేయని, ఏ నిరుద్యోగ ధర్నా కానీ రైతుల ధర్నా కానీ చేయని రాష్ట్రం ఏదంటే ఈ 8 నెలలు మా ప్రభుత్వ పాలనకు పారదర్శకత కాదని సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. మీరు ఎంతెంత ఎత్తెత్తి చూపితే కూడా అంత చులకనైపోతారు. టిఆర్ఎస్ ప్రబుద్ధులారా, మీరు నేర్చుకోండి. కేవలం ఎన్నికల కోసం చేయకండి. ఈ రైతు రుణమాఫీ అనేది ఎన్నికల కోసం కాదు, ఎన్నికల ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చు, రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఉండొచ్చు, దాంట్ల కోసం కాదు. రైతుల పక్షపాతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పగలనే చెప్తూ అందుకనికే రైతుల పక్షపాతి, అదే విధంగా నిరుద్యోగుల పక్షపాతి కాబట్టి ఇలా నిరుద్యోగం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, రైతులు చనిపోవద్దని, రైతులు పడ్డ బాధలను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్లాలలో తనువులు చాలించిన రైతులకు అండగా ఉండాలని ఇలా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు. కోట్ల శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నారు, ఓకే 17,869 కోట్ల రూపాయలు మీరు బ్యాంకులకు రిలీజ్ చేశారు, సంతోషం. మరి 31,000 కోట్ల రూపాయలు అవసరం పడుతున్నాయి రైతు నిధి కోసం అని చెప్పి కూడా, రైతు రుణమాఫీ కోసం అని చెప్పారు. సో మరొక 13,000 కోట్లు అంటే ఓవరాల్గా 14,000 కోట్లు సుమారుగా. ఈ 14,000 గారు ఇప్పుడు నేను ఏమంటానంటే 30,000 కోట్ల రూపాయలు ఇలా ట్రెజరీలో గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, మా ప్రభుత్వం దగ్గర. ఎట్లయితే జిల్లా కలెక్టర్లకు, ఇప్పుడు 33 జిల్లాల కలెక్టర్లకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అర్హులు అనే ప్రతి రైతుకు నిరంతర ప్రక్రియ. ఇక దీంట్లో మళ్ళీ వేరే ఆలోచన లేదు. కలెక్టర్ స్థాయిలనే, ఎంఆర్ఓ స్థాయిలనే, సర్వేర్ 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తున్నారు చెప్పండి? 6 గ్యారెంటీలు ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి శ్రీనివాస్ గారు. ఒకటి, ఇలా ఫ్రీ బస్సులో తిరుగుతున్నామా, ఇలా 33 జిల్లాల మహిళలందరూ కూడా ఏది వారి కార్యక్రమాల పట్ల కానీ, ఇలా దసరాకు చూడండి వాళ్ళ సొంత ఇండ్ల కూడా కానీ, అత్తగారి ఇండ్ల కూడా కానీ, కొత్త అల్లుళ్ళు కూడా కానీ, ఈ రకంగా ఇలా ఆనంద డోలికలో మహిళలు
ఇచ్చేస్తుంటే డోలికలో అంటే ఆనందంగా ప్రయాణం వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఏం ఆనందంగా వినండి, జర్నీ కేటీఆర్ గారు సరే ఓకే ఉల్లిగడ్డలు ఒలుచుకొని ఫ్రీ ఎల్లిపాయలు ఒలుచుకొని కాదు. ఐస్ క్రీమ్ ఫ్రీగా వాళ్ళు అరటిపళ్ళు తిండి కానీ వ్యంగ్యాస్త్రం చేస్తే ఇలా దాదాపు 4 కోట్ల ప్రజలల్లో 2 కోట్ల మహిళలను అవమానపరిచిన కేటీఆర్ గారు వారు ఏం సమాధానం చెప్తారు వినండి. అదే విధంగా ఇలా ఆరోగ్యశ్రీని తీసుకున్నాం. గత ప్రభుత్వంలోనే 5 లక్షలు ఉన్నదని మేము 10 లక్షలు చేసినాం. అదే ఫీజు రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ భర్తీ చేస్తా ఉంది. అదే విధంగా మరి ఇలా మహిళలకు ఏమేం కావాలో 6 గ్యారెంటీల కింద అన్ని రకాల గ్యారెంటీలని ఇలా పూర్తి చేసి దాంట్లో జాబ్ గ్యారంటీ ఇలా మీరు చరిత్రలో కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి అంటే డిసెంబర్ 7 నాటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఏదైతే అంకురార్పణ చేసినామో అంటే ప్రారంభించినామో 34,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎల్బీ స్టేడియం సాక్షిగా, అదే విధంగా నర్సు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎల్బీ స్టేడియం సాక్షిగా, అదే విధంగా ట్రైనింగ్ అయి ఏదైతే హోంగార్డులు కానీ కానిస్టేబుల్ కానీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న చూసినాము అసిస్టెంట్ ఇంజనీర్లు పోస్టు శిల్పకళా వేదికగా ఇలా 15,000-16,100 పోస్టులు ఇచ్చిన చరిత్ర. అదే విధంగా దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు, క్రాఫ్ట్ టీచర్లకు గత ఎన్నికల్లో 10 సంవత్సరాలుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు లేక ఈ రాష్ట్రం అంతా పాఠశాలలో వెనుకబడ్డది. గౌరవ ముఖ్యమంత్రి గారి మేధో మొదల నుంచి ఒక వెల్లుబడ్డ ఏంటంటే క్షేత్రస్థాయిలో క్రీడలను పెంపొందించాలంటే ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి ఏది గ్రామాలలో స్కూళ్లలోని. మొన్న ఒక ఉపన్యాసంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దక్షిణ కొరియా మన తెలంగాణ రాష్ట్రం అంటుంటే 33 గోల్డ్ మెడల్ కొట్టుకుంటే మరి ఇంత 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఎందుకు గోల్డ్ మెడల్ వస్తలేవంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేక, క్రీడా ప్రోత్సాహాలు లేక అని చెప్పేసి నిన్న మొన్న జరిగిన పోటీల్లో గెలుపొందిన అందరికి కూడా ప్రోత్సాహ బహుమతులు ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను సంతోషంగా చెప్పదలుచుకున్నాను. అదే విధంగా ఇప్పటి వరకు 7 నెలల నుంచిగా 94,000 ఉద్యోగాలు ఇలా మేము ఇచ్చిన మన సంగతి కూడా మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో ఇలా డిఎస్సి ఫలితాలను విడుదల చేసింది రేవంత్ రెడ్డి గారు. గతంలో డిఎస్సి నిర్వహించని గత దరిద్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సి ఫలితాలు విడుదలతో పాటు మార్చి నెలలో దానికి సంబంధించిన టీచర్ల అపాయింట్మెంట్లు కూడా ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా ఇవ్వబోతున్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రంజక పాలన చేస్తున్న ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి పాలన చూసి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బందిపోట్ల దొంగలైన ఏది మన హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ప్రజలు చెంప చెల్లు మనిపించే విధంగా రేపు స్థానిక సంస్థల్లో గట్టి బుద్ధి చెప్తారని